మెరీ క్రిస్మస్. క్రీస్తు జన్మించింది మన ఆత్మ రక్షణకు, శరీరానికి ఆరోగ్యానికి, మనస్సుకు శాంతి, దేశంలో ఉన్న 145 కోట్ల ప్రజల అభివృద్ధి కొరకు. ఈరోజు మీరు చూడండి, ఇప్పుడున్న పొలిటికల్ పార్టీస్ దేశంలో రక్షణ లేదు, మనస్సుకు శాంతి లేదు, శరీరానికి ఆరోగ్యం లేదు, ఏ విధంగా అభివృద్ధి లేదు. ఎంత విచారం అది! నరేంద్ర మోదీ గారు దేశాన్నే అమ్మేశారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మధ్య చిచ్చులు పెట్టి 80 లక్షల కోట్లు అప్పు చేసి 8 సంవత్సరాల్లో ప్రైవేటైజేషన్ పేరున 3.5 లక్షల కోట్లు స్టీల్ ప్లాంట్ని 3,000 కోట్లకి అమ్మేయడమా? గన్నవరం పోర్టు 1900 కోట్లు, వేల కోట్లది 600 కోట్లకి అమ్మడమా? అలాంటి బీజేపీ పార్టీకి నమ్మకంగా ఉన్న టిఆర్ఎస్ పార్టీ ఈరోజు 8 సంవత్సరాలు బీజేపీ పెట్టిన ప్రతి బిల్లుని పార్లమెంటులో ఆమోదించిన ఈ కేసీఆర్ ఈరోజు పాస్టర్లు పిలిపించి కుక్కలకి రొట్లేసినట్టు, దుమ్ములేసినట్టు చీరలు పంచడమో లేదా 100 రూపాయల భోజనాలు పంచడం, దానికి 90% దైవజనులు అమ్ముడుపోలేదు. ఏశావు ఒక పూట కూటి కొరకు ఏ విధంగా తన ఆశీర్వాదాన్ని అమ్ముకున్నాడో, యేసు ప్రభువుని ఇస్కరియోతు యూదా 30 నాణేల కొరకు ప్రభువునే అమ్మేశాడు. ఈరోజు కొంతమంది దుష్టులు, అవినీతి పరులు డబ్బుని ఆశించి, పదవులను ఆశించి 2,000 కోట్లు ఖర్చు పెట్టాడు కదా కేసీఆర్ ఒక మందిరానికి. యాదగిరిగుట్ట మందిరం 38,000 చర్చలు ఉన్నాయి తెలంగాణలో. ఎవరికైనా 3,800 రూపాయలు ఆయన ఇచ్చాడా? 1000 మాస్కులు ఉన్నాయి, ఒక్క మాస్క్కైనా 1,00,000 రూపాయలు ఇచ్చాడు ఆయన. ఒక ముఖ్యమంత్రి ట్యాక్స్ పేయర్స్ డబ్బులు వాడినప్పుడు అందరినీ సమానంగా చూడాలి. ఈ కేసీఆర్ కుటుంబ పాలన, అవినీతి పాలన, బీజేపీ పాలన చేస్తున్న వారికి మీరు దూరంగా ఉండండి, లేదా దేవుని శాపానికి మీరు గురవుతారు. ప్రజాశాంతి పార్టీని గెలిపించండి, అప్పులు తీర్చి అభివృద్ధి చేసుకుందాం.